విద్యలన్నీ నేర్చుకొని విద్యాభ్యాసం పూర్తయి రాజ్యాంగానికి వచ్చారు వాసవి విరూపాక్షులు. ఇక విద్యాభ్యాసం అయిపోతానే ఏం చేస్తారమ్మా తల్లిదండ్రులు? పెళ్లి. మీరు ఇంకా ముందు కాలంలో ఉన్నారు కాబట్టి పెళ్లి అని అంటున్నారు. అదే ఈ కాలంలో విద్యాభ్యాసం అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారో చెప్పనా? ల్యాప్టాప్లు పట్టుకొని కంపెనీల వెంట తిరుగుతూ జాబులకు పరిగెత్తుతూ ఉంటారనమాట. అలాగా ఇక కుసుమాంబ కుసుమశ్రేష్ఠి గారు వివాహం చేయాలి అనుకుంటూ ఉన్నారనమాట. అమ్మాయి మొదట అబ్బాయి పుట్టినా కూడా అమ్మాయికే వివాహం చేస్తారు కదా. అలాగా కవల పిల్లలు ఇద్దరు జన్మించినప్పటికీ ఆ వాసవి మాతకు వివాహం చెయ్యాలి అని అనుకుంటున్నారు కుసుమశ్రేష్ఠి గారు. ఇంతలో కుసుమశ్రేష్ఠి గారి యొక్క అక్క చెల్లెళ్ళందరూ కూడా వచ్చేస్తున్నారు. ఇంకా ఓ అన్నయ్య, ఓ తమ్ముడు, ఇదిగో మా అబ్బాయికి మీ వాసవినే ఇచ్చి వివాహం చేయాలి. ఇదిగో కుసుమశ్రేష్ఠి, ఇదిగో మా అబ్బాయికి మీ వాసవినే ఇచ్చి వివాహం చేయాలి. ఓ అమ్మ వాసవ, ఓ కుసుమాంబ, ఓ వదినమ్మ, ఇదిగో ఇప్పుడే చెప్తున్నా మా అబ్బాయికి మీ వాసవినే ఇచ్చి వివాహం చేయాలి అంటూ ప్రతిరోజు కుసుమశ్రేష్ఠి గారి సోదరి మనుల అక్క చెల్లెళ్ళు రావటం, మా అబ్బాయికి మీ అమ్మాయిని వాసవినిచ్చి వివాహం చేయమని అనటం. ఆ కుసుమశ్రేష్ఠి గారికి ఎంతమంది అమ్మ అక్క చెల్లెళ్ళు అని అంటే 11 మంది. ఒక్కొక్క అంటే వాసవి మాతకి 11 మంది మేనత్తలు. ఒక్కొక్క మేనత్తకి ఎంతమంది మగపిల్లలు అంటే ఒక్కోరికి 10 మంది 11 మంది మగపిల్లలు. అంటే అప్పటికి ఎంతమంది అయినట్టు వాసవి మాతకు బావగారులు? దాదాపు 100 మంది పైన ఉన్నారు. వాసవి మాతకు బావగారులు 100 మంది పైన ఉన్నారు. ప్రతిరోజు వాళ్ళు వచ్చి మా అబ్బాయికి ఇవ్వడం చేయమండి. ఇక కుసుమశ్రేష్ఠి గారు అన్నారు, ఓ అమ్మ సోదరి మళ్ళారా వివాహం చేస్తాము, అయితే మాఘమాసం వరకు చేయండి. మాఘమాసంలో చేస్తాం. అప్పుడు కూడా ఎలా చేస్తాం? మేము స్వయంవర వివాహం చేస్తాం. మనం విన్నాం కదా స్వయంవరం అంటే ఏమిటి? సీతా స్వయంవరం, ద్రౌపది స్వయంవరం, అలాగే అంగజ స్వయంవరం, ఇలాగ స్వయంవరం విన్నాం కదా. స్వయంవరం అంటే అందరినీ అంటే ఆహ్వానించి అనేక మంది రాజులను చక్రవర్తులను ఆహ్వానించి వారి గురించి వారి పక్కన ఉన్నటువంటి దాసీ జనము ఆ అమ్మవారికి తెలియచేయగా అప్పుడు ఆ మహారాజు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ యొక్క విద్యాబలము, భుజబలము, ఈ గానబలం ఇవన్నీ కూడా భుజబలం ఇవన్నీ బాగా నచ్చినటువంటి వారికి అప్పుడు ఆమె మాల వాళ్ళ మెడలో వేస్తే వివాహం అయింది. అది స్వయంవర వివాహం. అలాగే స్వయంవర వివాహం చేస్తామన్నారు కుసుమశ్రేష్ఠి వారు. సరే ఇక చేసేది ఏం లేక మీ ఊరుకుండి వీళ్ళంతా కూడా అక్క చెల్లెళ్ళు ఇక సరే మాఘమాసంలో చేస్తామంటున్నారు కదా. ఎందుకు అంటే అమ్మవారు ఎన్నో విద్యలు నేర్చుకుంది. ఇన్ని విద్యలను నేర్చుకొని ఆ వాసవికి తగిన వరుణ్ణే ఇచ్చి పెళ్లి చేయాలి అని కుసుమశ్రేష్ఠి గారు అంటూ ఉన్నారు. ఇక సరే అని ఊరుకున్నారు. ఇంతవరకు ప్రశాంతంగా అమ్మవారి కథ జరిగింది. అయితే ఇప్పుడు ఇక అసలైన వాళ్ళు ఎంటర్ అవుతారనమాట. ఎవరు? విష్ణువర్ధన మహారాజు. అమ్మవారి చరిత్రలో ఒక విలన్ లాంటి వాళ్ళు అనమాట. ఆ విధంగా తూర్పుగోదావరి జిల్లాని ఇప్పుడు అంటున్నాం మనము రాజమండ్రి అని. అప్పట్లో అది రాజమహేంద్రవరము. తూర్పుగోదావరి జిల్లాలో మరుద్వతి అనేటువంటి ఆ వారికి ఈ విష్ణువర్ధన మహారాజు జన్మించుతాడు. ఈయన ఎలాంటి వారమ్మా అంటే ప్రజలను కన్నబిడ్డల్లా పరిపాలన చేస్తూ ఉంటారు. చాలా మంచిగా సైన్యాన్నంతా కూడా పెంచుకున్నారు. రాజ్యాంగాన్ని ఎంతో బాగా పెంచుకున్నారు. ఏ విధంగా అయితే ప్రజలను చక్కగా పరిపాలన చేస్తున్నారో, రాజ్యాంగాన్ని అయితే ఎంత చక్కగా పెంచుకున్నారో, రాజ్యాంగాన్ని పెంచుకున్నట్లే ఈయన కుటుంబ సభ్యులు కూడా పెంచుకున్నారు. ఎందుకంటే ఆయనకి 53 మంది భార్యలు, 64 మంది కుమారులు, 123 మంది మనవలు. ఈ విధంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా అలాగే పెంచుకున్నారనమాట. ఆయన ఎంతో భక్తి తత్వుడు, ఎంతో భక్తిగా పరమేశ్వరుడికి పూజలు చేసేటువంటి వాడు అనమాట. పరమేశ్వరుడి భక్తుడు. ఆయన యుద్ధాలకు వెళ్లే ముందు అక్కడ ఉన్నటువంటి ఆ పరమేశ్వరుడి లింగం దగ్గరికి వెళ్ళి ఓ పరమేశ్వర అంటే ఓ విష్ణువర్ధన అంటూ పరమేశ్వరుడు ఆయన కోరినట్లుగా వరాలు ఇచ్చేసేవాడు అనమాట. ఆయనకు ఎప్పుడూ విజయం చేకూరుతూ ఉండేది ఆ విష్ణువర్ధన మహారాజు. ఆయన శరీరం ఎలా ఉందంటే బాగా ఎత్తుగా లావుగా ఉన్నందువల్ల అసలు ఈయన ఎవరన్నా అంటే మనకి పాండవులు ఉన్నారు చూసారా? పాండవులు అంటే ఎంతమంది అమ్మా? 5 మంది. వాళ్ళలో మధ్యముడు ఎవరు? అర్జునుడు. కరెక్ట్. ధర్మరాజు, భీముడు, అర్జున, నకుల, సహదేవులు కదా. వీళ్ళలో మధ్యముడు అర్జునుడు. ఆ అర్జునునికి 64వ తరం మనుమడు ఈ విష్ణువర్ధన మహారాజు. అందుకని ఈయన శరీర తత్వాన్ని చూసినటువంటి వారు వారి తాతగారి పోలిక ఉన్నందున కలియుగ
కలియుగ భీమసేనుడని, సింహబలుడని ఈ విధంగా ఆయన్ను పొగుడుతూ ఉండేవారు. ఆయనకు గొప్ప నామాలు, పేర్లు, బిరుదులు పెట్టారనమాట ప్రజలంతా కూడా. ఈ విధంగా ఉన్నటువంటి ఆ మహారాజు, ప్రజలను చక్కగా పరిపాలన చేస్తున్నటువంటి మహారాజు ఒక రోజున ఆ పట్టు వస్త్రాలు అంటే పట్టు తల్పం ఉంటుంది కదా, ఆ తల్పంపై పడుకొని ఉండగా ఒకనాటి తెల్లవారుజామున ఒక కళ వచ్చింది, స్వప్నం. ఏమిటా స్వప్నం అంటే దుస్వప్నం. అంటే మంచి స్వప్నాలు వస్తాయి, దుస్వప్నాలు వస్తాయి. అలాగే ఒక దుస్వప్నం వచ్చింది ఆయనకి. ఏమిటా దుస్వప్నం అంటే ఆ స్వప్నంలో ఆయనకి ఆదిశక్తి అయినటువంటి ఆ పరమేశ్వరి ఆదిశక్తి కాళికాదేవి రూపంలో త్రిశూలం తీసుకొని ఈయనను చెండాడుతూ, శరీరాన్నంతా కూడా చీల్చి చెండాడుతున్నట్టుగా ఒక దుస్వప్నం వచ్చింది ఆ మహారాజుకి. ఆ దుస్వప్నం రాగానే ఆ మహారాజు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. ఆహా, ఏమిటి ఈ రోజు ఇలాగే దుస్వప్నం వచ్చింది అని అనుకున్నటువంటి మహారాజుకు ఇక అప్పటికే తెల్లవారుజామున 3వ జాములో ఉంది. ఇంకేముంది, ఇంకా కాస్త ఉంటే తెల్లవారుజాము అయిపోతుంది. అటువంటప్పుడు ఇంకా దుస్వప్నం వస్తే ఎవరికైతే నిద్ర వస్తుంది? ఇంకా నిద్ర రానటువంటి మహారాజు అటు ఇటు ఆ తల్పం మీద దొల్లుతూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని చూస్తున్నాడు ఆ మహారాజు. అప్పుడు తెల్లవారేసరికి ఇక జ్యోతిష్కులు అందరినీ కూడా, పండితులు, గురువులందరినీ కూడా పిలిపించాడు. వాళ్ళందరికీ రాజ్యాంగంలో సభలో ఏర్పాటు చేశారు. జ్యోతిష్కులంతా కూర్చున్నారు, పంచాంగంలో ముందర పెట్టుకొని కూర్చున్నారు. ఆ జ్యోతిష్కులతో, పండితులతో అంటున్నారు ఈ మహారాజు, ఓరి జ్యోతిష్కులారా, ఈ రోజు పొద్దున నాకు ఈ సమయాన ఈ విధంగా దుస్వప్నం వచ్చింది. ఎందుకని ఈ దుస్వప్నం వచ్చిందో మీరు తెలియజేయండి. ఈ దుస్వప్నానికి మనం ఏమైనా పరిహారాలు ఏమైనా చేయాల్సి ఉంటే చేస్తామని, ఈ దుస్వప్నం ఎందుకు వచ్చిందో తెలియజేయండి అనేసరికి వాళ్ళంతా కూడా ఆ పంచాంగాలు అటు తిప్పి ఇటు తిప్పి అంతా చూస్తున్నారు. ఓ మహారాజా, ఇప్పుడు నీకు వచ్చినటువంటి దుస్వప్నమే త్రేతాయుగంలో ఒక గొప్ప చక్రవర్తికి వచ్చిందయ్యా. అప్పుడు ఆ కళ వచ్చిన తర్వాత కొంతకాలానికే ఆ చక్రవర్తి కాస్త వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళా ఇన్ని సంవత్సరాలు, ఇన్ని యుగాల తర్వాత మళ్ళా ఈ యుగంలో ఈ చక్రవర్తి అయిన నీకు ఆనాడు వచ్చినటువంటి ఆ కళ నీకు కూడా వచ్చిందయ్యా. కనుక నీవు కూడా కొంతకాలానికి అనేసరికి మహారాజుకి చాలా కోపం వచ్చి, ఒరి జ్యోతిష్కులారా అంటూ ఆయన ఒరలో ఉన్నటువంటి ఖడ్గాన్ని తీసి వాళ్ళందరినీ కూడా ఇక సంహరించాలని చూస్తున్నారు. ఆ జ్యోతిష్కులందరూ కూడా భయపడిపోయి, మహారాజా మరి ఏం కాదయ్యా, ఎందుకన్నామంటే నీవు ఆదిశక్తితో అయినా కూడా యుద్ధం చేసేటువంటి ఘనత నీకుంది కదా అని చెప్తున్నామయ్యా, అంతే అంటూ వాళ్ళంతా భయపడిపోయి ఆ సంఖ్యలో పెట్టుకొని ఆ జాతకాల పుస్తకాలని, పంచాంగాలు తీసుకొని ఇక వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోయే వాళ్ళతో ఈ మహారాజు, ఓ జ్యోతిష్కులారా, మీరు అలా వెళ్ళిపోతే ఎట్లాగయ్యా, ఇంతకీ ఈ దుస్వప్నం ఎవరికి వచ్చింది అని అన్నారు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, త్రేతాయుగంలో ఒక రావణాసుడు అనే చక్రవర్తికి వచ్చిందయ్యా. ఆ తర్వాత కొంతకాలానికే సీత కారణంగా లంకనాశనం, బంధునాశనం అయిపోయింది అని చెప్పి భయపడుతూ వాళ్ళు వెళ్ళిపోయారనమాట. ఇంకా అక్కడ ఉండలేదు. ఏం చేస్తాడో మహారాజు కోపం వచ్చని వెళ్ళిపోయారు. అది విన్నప్పటి నుంచి ఇక మహారాజు చింతాక్రాంతుడైపోయినాడు. ఏమి తినాలన్నా, ఆహారం తీసుకోవాలన్నా ఆ దుస్వప్నమే గుర్తుకొస్తుంది. ఏమైనా పాలు తాగుదామా అన్నా ఆ ఆదిశక్తియే గుర్తుకొస్తుంది. కనీసం మంచినీళ్ళు తాగుదామన్నా ఆ త్రిశూలమే గుర్తుకొస్తుంది. ఇక ఏమి తీసుకోలేనటువంటి ఆ మహారాజు చింతాక్రాంతుడైపోయినాడు. ఇదంతా గమనించినటువంటి మహారాజుకి 5 మంది మంత్రులు ఉంటారు. సుమేధ, సువీర, నారసింహ, వీరసింహ అంటూ వీళ్ళు 5 మంది ఉంటారనమాట. వీళ్ళు మంత్రులంతా కూడా. వాళ్ళలో ఒక మంత్రి వచ్చి, ఓ మహారాజా, మీరు మధ్య మరీ చింతాక్రాంతుడైపోయినారు మహారాజా, మీరు మళ్ళీ సన్నగా అయిపోతున్నారు. మీరు బాగుండాలి, ఆరోగ్యం, స్వస్థత చేకూరాలి అంటే మనకు ఎప్పటి నుంచో మనకి కొంత కప్పాలు రావాల్సి ఉంటుంది రాజ్యాంగానికి. కనుక మనము ఇలాగా సింహాచలము, పూరి, కోణార్కు, ఒరిస్సా, రాయ్పూర్, నాగ్పూర్, షోలాపూర్ ఇలా కొన్ని ప్రాంతాల వైపు మనం వెళితే మన కప్పాలు మన రాజ్యానికి రావాల్సింది వసూలు చేసుకున్నట్టు ఉంటుంది. అక్కడ రాజ్యాంగాన్ని పరిరక్షించినట్టు, చూసినట్టు, పర్యవేక్షణ చేసినట్టు అవుతుంది. మీకు మార్గ మధ్యంలో అనేకమైన పుణ్యక్షేత్రాల సందర్శనం చేసినట్టు అవుతుంది. కనుక మీరు గాన అంటే మహారాజా రేపే దండయాత్రకు బయలుదేరుతాం మహారాజా అని అన్నాడు. శభాష్ మహామంత్రి, శభాష్, మంచి సలహా